మల్టీగ్రెయిన్ దోశకు బియ్యము, మినపప్పు, శనగపప్పు తీసుకున్నాము. బియ్యము 3 గ్లాసులు తీసుకున్నాము. మినపప్పు 1 గ్లాస్ తీసుకున్నాము. శనగపప్పు సగం గ్లాసు. దీంట్లో మనం బియ్యం లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను బియ్యం వేసిన. బియ్యం లేకుండా వేస్తే దోశ చాలా లావుగా వస్తుంది. బియ్యం వేసిన. అందుకే అన్ని టోటల్ అన్ని సీడ్స్ అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి. చోలే ఉన్నవి, జొన్నలు ఉన్నవి, గోధుమలు ఉన్నవి, ఉల్వలు ఉన్నవి, బార్లీ గింజలు ఉన్నవి, మిల్లెట్స్ అన్ని 5 రకాల మిల్లెట్స్ దీనిలో ఉన్నవి. బ్లాక్ రైస్ చూసిండ్రా మీరు ఎప్పుడైనా? బ్లాక్ రైస్, ఇంకా నల్ల బియ్యం, ఇవి నల్ల బియ్యం, బీన్స్, ఇవన్నీ రకాలు. దీంట్లో మొత్తం దాదాపు 16 రకాల సీడ్స్ ఉన్నవి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకటి ఈ నీళ్ళు పోసినాం కదా, ఇట్లనే పెడతాయి. కలపొద్ది, ఇవి ఇట్లనే పెడతాం. ఇంకా 2 మల్టీగ్రెయిన్వి 2 గ్లాసులు పోసినాము. బియ్యము 3 గ్లాసులు, మినపప్పు 1 గ్లాసు, శనగపప్పు సగం గ్లాస్ వేసినాం. మెంతులు ఇవి నానబెట్టేసినాం కదా, ఇవి ఒక 7 అవర్స్ నాన్నాక గ్రైండ్ చేస్తాము. ఇప్పుడు దీనిలకు ఇంకొక కాంబినేషన్ ఏంటంటే అటుకులు. ఇవి చుడ్వా అటుకులు. ఈ అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకుల నీళ్ళతోనే సహా ఇట్లా వేయాలి. ఈ నీళ్ళు వంపొద్దు, దీనిలోకి మనము ఇవి వేసి గ్రైండ్ చేద్దాం. అటుకుల నీళ్ళు ఉన్నాయి కదా, అవి అట్లనే వేయాలి. ఇవి వేసి గ్రైండ్ చేద్దాం. పిండి రెడీ అయింది. ఇది మొత్తం కలిపి ఒకసారి మూత పెట్టి తీసి పెడతాము. రేపు ఉదయంకి దోశలకు. మల్టీగ్రెయిన్ పిండి మంచిగా పొంగించురా, ఇంత మంచి పొంగింది. నిన్న ఉదయం నానబెట్టి రాత్రి గ్రైండ్ చేసి పెట్టినాం కదా, మంచి పులిచింది. ఇట్లా బొబ్బుల్స్ వచ్చింది. అన్ని రకాల సీడ్స్ ఉన్నాయి. మల్టీగ్రెయిన్ మొత్తం టోటల్ గోధుమలు, జొన్నలు, మిల్లెట్స్తో సహా అన్నీ ఉన్నాయి దీంట్లో. మంచి పొంగింది. ఇప్పుడు దీంట్లో చిన్న గిన్నెలకు తీసుకొని మనం ఉప్పు కలిపి పెట్టుకుందాం. చిన్న గిన్నెలకు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకుందాము. 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుతాం. ఇది ఓన్లీ ప్లెయిన్ దోశ వేద్దాం. ప్లెయిన్ దోశ, దీంట్లో ఏం లేదు, మసాలా ఏం లేదు. ఇది తొందరగా అవుతుంది. ఇది ప్లెయిన్ దోశ, దీనిలో ఏం లేదు. ఇంత ప్లెయిన్ దోశ ఇది. ఉల్లిగడ్డ, కొత్తిమీర, అల్లము, క్యారెట్ తురిమి పెట్టుకున్నాము. ఇవన్నీ కలిపేది. కొంచెము కలర్ చేంజ్ వస్తుంది. అది అన్ని మిల్లెట్స్ కలిపి వేసినాం కదా, కొంచెం రంగు చేంజ్ వస్తుంది. మంచి మనం ప్లెయిన్ దోశ వచ్చినట్టు రాదు, మంచి రెడ్ కలర్ రాదు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. నెయ్యి రుద్దాలి. వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు, వెన్న లేకుంటే మనం నెయ్యి రుద్దుకోవచ్చు. మల్టీగ్రెయిన్ దోశ రెడీ. మల్టీగ్రెయిన్ దోశ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.